అమ్మ ఒక బిడ్డనే కాదు, ఒక జనరేషన్ కి జన్మనిస్తుంది. జస్ట్ ఒక్కసారి ఆలోచించండి, ఆ అమ్మ హెల్తీగా ఉంటే, ఆ బిడ్డ స్ట్రాంగ్ గా పెరిగితే అది మన సొసైటీకి, మన కంట్రీకి ఎంత పెద్ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ అవుతుందో. దట్స్ వై ఈ రోజు మనం ఈ పోషణ్ పక్వాడా 2025 గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక మూవ్మెంట్ అన్నమాట. టు మేక్ ష్యూర్ మన మదర్స్ అండ్ చిల్డ్రన్ కి ఒక బెస్ట్ స్టార్ట్ ఇవ్వడమే ఈ పోషణ్ పక్వాడా 2025 యొక్క లక్ష్యం. ఎస్పెషల్లీ ఫస్ట్ 1000 డేస్ అంటే ప్రెగ్నెన్సీ నుంచి బేబీ 2 years అయ్యే వరకు కూడా ఈ టైంలో హెల్త్ ఎంత క్రూషల్ ఉంటుంది, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో తెలుసుకుందాం. నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాపట్ల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కి థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ వల్లే ఈ రోజు ఈ వీడియో పాసిబుల్ అయింది. నౌ వాట్ ఈస్ పోషణ్ పక్వాడా 2025? పోషణ్ పక్వాడా 2025 అంటే ఏప్రిల్ 8th to 22nd వరకు జరిగే ఒక ఇంక్రెడిబుల్ ఇనిషియేటివ్ అన్నమాట. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏపీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది మిషన్ పోషణ్ 2.0లో భాగంగా సపోషిత్ భారత్, పోషక ఆహారంతో పిల్లలు ఎదగాలనేది దీని లక్ష్యం. ఈ మిషన్ ద్వారా లాస్ట్ ఇయర్స్ లో చూసుకుంటే 100 crores ప్లస్ న్యూట్రిషన్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ అయ్యాయి. అండ్ 2025 లో దీని ఫోకస్ ఏంటంటే ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్, మాల్ న్యూట్రిషన్ మేనేజ్మెంట్, హెల్దీ లైఫ్ స్టైల్ అండ్ టెక్నాలజీ లైక్ పోషన్ ట్రాకర్ యూజ్ చేయడం. ఫస్ట్ 1000 డేస్ అంటే ప్రెగ్నెన్సీలో 270 డేస్ ప్లస్ బేబీ ఫస్ట్ ఇయర్ 365 డేస్ ప్లస్ సెకండ్ ఇయర్ 365 డేస్, ఇవన్నీ టోటల్ చేస్తే 1000 డేస్ అవుతాయి. ఈ టైంలో మదర్ అండ్ బేబీ ఇద్దరి న్యూట్రిషన్ పర్ఫెక్ట్ గా ఉంటే వారికి లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ ఉంటాయి. నరిష్ టుడే ఫర్ ఎ బెటర్ టుమారో. మంచి ఆహారపు అలవాట్లు జాతి పురోగతికి మెట్లు, ఇదే మన స్లోగన్ అన్నమాట. ఈ ఇయర్ ఈ మిషన్ లో ఈ 4 అవుట్కమ్ బేస్డ్ థీమ్స్ ని మదర్ అండ్ చైల్డ్ యొక్క న్యూట్రిషన్ అండ్ వెల్ బీయింగ్ ని స్ట్రెంథెన్ చేయడానికి డిజైన్ చేశారు. ఈ వీడియోలో ముందుకు వెళ్లే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ముందు ముందు చాలా వీడియోస్ ఇలాంటివి రాబోతున్నాయి. థీమ్ 1 వచ్చేసి ఫోకస్ ఆన్ ఫస్ట్ 1000 డేస్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ 1000 డేస్ లో మదర్ అండ్ బేబీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ప్రెగ్నెన్సీలో మామ్స్ కి ప్రీనేటల్ యోగా, గైడెడ్ మెడిటేషన్ లాంటి సూపర్ యూస్ఫుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సరిత అనే ప్రెగ్నెంట్ మదర్ డైలీ 15 minutes యోగా చేస్తుంది. దీని వల్ల తన స్ట్రెస్ తగ్గింది, బేబీ గ్రోత్ కూడా చాలా బెటర్ అయింది. గవర్నమెంట్ వారు అందించే గైడెడ్ మెడిటేషన్ తో తన మైండ్ కూడా కామ్ గా ఉంది. ఇప్పుడు ఎమోషనల్ వెల్ బీయింగ్ బూస్ట్ అయింది. ఇప్పుడు లాక్టేటింగ్ మదర్ కోసం బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీ అయ్యేలా కంఫర్టబుల్ సీటింగ్, క్వైట్ స్పేస్ లో బేబీకి బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వండి. సాఫ్ట్ మ్యూజిక్, ప్రైవసీ కర్టెన్స్ లాంటివి హెల్ప్ చేస్తాయి. లక్ష్మి అనే న్యూ మదర్ తన రూమ్ లో డిమ్ లైట్స్ తో పాటు నేచర్ సౌండ్స్ ప్లే చేసి రిలాక్స్ అయ్యి బేబీకి ఫీడింగ్ చేస్తుంది. యాజ్ ఏ రిజల్ట్ గా బేబీ హ్యాపీ, ఇంకా మదర్ కూడా హ్యాపీ. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పాలంటే ఇది బేబీకి ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ గా ఇవ్వాలి, ఎందుకంటే ఇది పిల్లలకి కంప్లీట్ న్యూట్రిషన్ ఇస్తుంది కాబట్టి, పిల్లల ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది కాబట్టి, తల్లిపాలు అనేది పిల్లల్ని ఇన్ఫెక్షన్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి 6 months తర్వాత కూడా కాంప్లిమెంటరీ ఫీడింగ్ తో పాటు 2 years వరకు బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేయాలి. ఇది బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కి, హెల్తీ గ్రోత్ కి చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ 1000 డేస్ లో యాజ్ ఎ మదర్ గా మీ యాక్షన్స్ పిల్లల పైన లైఫ్ లాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఇప్పుడు టాడ్లర్స్ కి స్టిమ్యులేషన్ యాక్టివిటీస్ గురించి తెలుసుకుందాం. ఎర్లీ స్టిమ్యులేషన్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ లో హెల్ప్ చేస్తుంది. పిల్లల లాంగ్వేజ్ స్కిల్స్, మోటార్ స్కిల్స్, ఎమోషనల్ గ్రోత్ బూస్ట్ అవుతాయి. 6 నుంచి 12 నెలల బేబీస్ కోసం టమ్మీ టైమ్ తో పాటు పికబు, హైడ్ అండ్ సీక్ లాంటి గేమ్స్ సూపర్ గా పనిచేస్తాయి. ఈ యాక్టివిటీస్ పిల్లల మజిల్స్ ని స్ట్రాంగ్ చేస్తాయి, వారి మెమరీ షార్ప్ అవుతుంది. పిల్లలతో తరచుగా మాట్లాడుతూ వారితో పాటలు పాడుతూ ఉంటే పిల్లల్లో లాంగ్వేజ్ స్కిల్స్ అనేటివి ఎన్హాన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రవి వాళ్ళ 18 months ఓల్డ్ సన్ తో డైలీ బ్లాక్స్ తో ఆడుకుంటాడు, సూపర్ యాక్టివ్ గా, స్మార్ట్ గా ఉంటాడు. ఇలా 12 నుంచి 24 months లో వాకింగ్ చేయడం, స్టాకింగ్ బ్లాక్స్, క్రేయాన్స్ తో డ్రాయింగ్ అనేటివి పిల్లల్లో క్రియేటివిటీని పెంచుతాయి. నౌ వ్యాక్సినేషన్ గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ 1000 డేస్ లో పిల్లలకి టైమ్లీ వ్యాక్సినేషన్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాక్సినేషన్స్ అనేటివి పోలియో, మీజిల్స్, డయేరియా లాంటి డేంజరస్ డిసీజెస్ నుంచి పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంగన్వాడీ సెంటర్స్ లో ఫ్రీ వ్యాక్సినేషన్స్ ఉంటాయి.
సో బెనిఫిషరీస్ అందరూ కూడా షెడ్యూల్ ని మిస్ కాకుండా చూసుకోండి. బట్ పేరెంట్స్, మీరు కూడా ఈ ఫస్ట్ 1000 days లో స్ట్రిక్ట్ గా పిల్లల స్క్రీన్ టైం ని అంటే టీవీ, మొబైల్ ని ఇవ్వడాన్ని అవాయిడ్ చేయండి. ఈ ఎక్సెస్ స్క్రీన్ టైం అనేది పిల్లల హెల్త్ కి చాలా హార్మ్ఫుల్ చేస్తుంది. పిల్లలు ఏడుస్తున్నారని మొబైల్స్ అస్సలు ఇవ్వకండి. ఫస్ట్ 1000 days పిల్లల హెల్తీ ఫుడ్ అండ్ ప్లే టైం పైన మీరు ఫోకస్ పెట్టండి. ఈ షుగర్స్, జంక్ ఫుడ్స్ అయితే ఇంకా అస్సలు ఇవ్వకండి. ఎందుకంటే ఈ చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, చిప్స్, ఐస్ క్రీమ్స్, ఈ జంక్ ఫుడ్స్ వల్ల పిల్లల్లో స్లో బ్రెయిన్ గ్రోత్, ఒబేసిటీ, మూడ్ స్వింగ్స్ కూడా వస్తాయి. అంత చిన్న పిల్లలకి ఇలాంటి రోగాల్ని ఇవ్వడం కరెక్టేనా? మీరే చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రియా వాళ్ళ 2 years old డాటర్ డైలీ బిస్కెట్స్ తింటుంది, షుగరీ డ్రింక్స్ తాగుతూ ఉంటుంది. అమ్మమ్మ, తాత వాళ్ళు కూడా ఎదిగే పిల్ల కదా, అన్ని తినాలని జంక్ ఫుడ్స్ కూడా తినిపించారు. సడన్లీ పాప వెయిట్ పెరిగిపోయింది. డాక్టర్స్ ఏమో ఒబేసిటీ రిస్క్ అని వార్నింగ్ ఇచ్చాడు. ఎదిగే పిల్లలు ఏవి పడితే అవి జంక్ ఫుడ్స్ కాదు, హెల్దీ హోమ్ మేడ్ ఫుడ్సే ఇంట్లో పిల్లలకి ఆహారంగా ఇవ్వాలి. ఇప్పుడు ప్రియా ఫ్రూట్స్, హోమ్ మేడ్ స్నాక్స్ వాళ్ళ డాటర్స్ కి ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు వాళ్ళ డాటర్ హెల్దీగా, యాక్టివ్ గా ఉంది. అందుకే ఈట్ బ్రైట్, గ్రో బ్రైట్, పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేయండి. థీమ్ 2 వచ్చేసి పాపులరైజేషన్ ఆఫ్ పోషన్ ట్రాకర్, అంటే పోషన్ ట్రాకర్ యాప్ గురించి అన్నమాట. ఇది గవర్నమెంట్ లాంచ్ చేసిన సూపర్ టూల్ అన్నమాట. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, 6 years లోపలున్న పిల్లలు దీనిలో రిజిస్టర్ చేసుకుని వాళ్ళ హెల్త్, న్యూట్రిషన్ ట్రాక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అంజలి అనే ప్రెగ్నెంట్ మదర్ ఈ యాప్ లో రిజిస్టర్ అయి రెగ్యులర్ హెల్త్ చెకప్స్, వెయిట్ మానిటరింగ్ చేసుకుంటుంది. తన బేబీ బర్త్ వెయిట్ పర్ఫెక్ట్ గా ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. నా పోషన్ ట్రాకర్ యాప్ వల్ల 1 year లో బేబీ హెల్తీగా ఉంది. యాప్ లో వ్యాక్సినేషన్ షెడ్యూల్, హోమ్ విజిట్స్, గ్రోత్ మానిటరింగ్ లాంటివి ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 1000 days అనేటివి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ లైఫ్ లాంగ్ రిటర్న్స్. కాబట్టి ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కూడా దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ కి విజిట్ అయి యాప్ లో రిజిస్టర్ అవ్వండి, అలాగే బెనిఫిట్స్ పొందండి. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ 3 ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్, CMAM ప్రోటోకాల్. మాల్ న్యూట్రిషన్ అంటే పిల్లల్లో పోషకాహార లోపాన్ని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ CMAM ప్రోటోకాల్ ని ఫాలో అవుతుంది. పోషకాహార లోపం ఉన్న పిల్లలకి అంగన్వాడీ సెంటర్స్ లో అపెటైట్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. అవసరమైతే NRCs అంటే పోషణ పునరావాస కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు. 3 years old రాహుల్ మాల్ నరిష్డ్ గా ఉన్నాడు. అపెటైట్ టెస్ట్ లో ఫెయిల్ అయిపోయాడు. సో NRCs కి రిఫర్ చేశారు. ట్రీట్మెంట్ తర్వాత ఇప్పుడు హెల్దీగా అయ్యాడు. బ్రెస్ట్ ఫీడింగ్ లేకపోవడం, వ్యాక్సినేషన్స్ మిస్ అవ్వడం కూడా ఈ మాల్ న్యూట్రిషన్ కి రీజన్ అవ్వచ్చు. సో మదర్స్ అందరూ ఈ విషయంలో అలర్ట్ గా ఉండండి. స్ట్రాంగర్ చిల్డ్రన్, బ్రైటర్ నేషన్. ఈ ప్రోటోకాల్ తో మన దేశంలోని పిల్లల్ని సేవ్ చేయడమే దీని లక్ష్యం. సో రెగ్యులర్ హెల్త్ చెకప్స్, ఎర్లీ డిటెక్షన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి బెనిఫిషరీ మదర్స్ ఈ విషయంలో మీరు మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ సెంటర్స్ తో కనెక్ట్ అయి ఉండండి. థీమ్ 4 హెల్దీ లైఫ్ స్టైల్ టు అడ్రస్ చైల్డ్హుడ్ ఒబేసిటీ. ఈ ప్రాబ్లమ్ ని గవర్నమెంట్ అడ్రస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చైల్డ్హుడ్ ఒబేసిటీకి ఎగెన్స్ట్ గా హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ అందరం చేస్తున్నాం. కాబట్టి పిల్లల్లో మెయిన్ గా జంక్ ఫుడ్ తగ్గించి వారిలో ఫిజికల్ యాక్టివిటీ పెంచాలి. పిల్లలు అధిక బరువుతో ఉంటే ఎన్ని నష్టాలు ఉన్నాయో మీరే చూడండి. ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కదలిక లేకపోతే పిల్లలు బద్ధకంగా ఉంటారు, అతిగా తినడం, చిరుతిల్లి తినడానికి అలవాటు పడతారు, పిజ్జా, బర్గర్స్ లాంటి జంక్ ఫుడ్స్ ని, అధిక క్యాలరీస్ ఫుడ్స్ ని ఇష్టపడతారు. ఇవే కాదు, ఉబకాయంతో ఉన్న పిల్లల్లో గురక, నిద్రలేమి సమస్యలు కూడా ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. స్కూల్లో లేదా ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు లావుగా ఉన్న పిల్లలు లో కాన్ఫిడెన్స్, ఇంకా తరచుగా ఇతరులతో అవహేళనకి గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒకవైపు అంటే అధిక బరువు వల్ల పిల్లలకి డయాబెటీస్ అని, హై బ్లడ్ ప్రెషర్, ఫ్యాటీ లివర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీ పిల్లలు చాలా ఆరోగ్యమైన బరువుతో ఉంటే వారు యాక్టివ్ గా ఉంటారు, మంచిగా ఆడుకుంటారు, ఫుడ్ ని కరెక్ట్ గా తగినంత మోతాదులో తింటారు, బాగా నిద్రపోతారు, ఉత్సాహంగా మేల్కుంటారు. యాక్టివ్ గా ఉండే పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. వారు దీర్ఘకాలిక వ్యాధులకి దూరంగా ఉంటారు. ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు అందరితో కూడా ఈజీగా కలిసిపోతారు. మీ పిల్లలు అధిక బరువుతో ఉంటే మీరు బెనిఫిషరీ మదర్స్ అయితే అంగన్వాడీ సెంటర్స్ కి విజిట్ చేసి మీ పిల్లల BMI ని చెక్ చేసి వారు అందించే గైడెన్స్ ఫాలో అవ్వండి. సో ఫస్ట్ మీ ఫ్యామిలీస్ తో హెల్దీ హ్యాబిట్స్ స్టార్ట్ చేయండి. పిల్లల్లో స్క్రీన్ టైం తగ్గించి అవుట్డోర్ ప్లే ని ఎంకరేజ్ చేయండి. గవర్నమెంట్ ఈ పోషక్ పక్వాడా 2025 లాంటి వండర్ఫుల్ ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. మదర్ అండ్ చైల్డ్ కి మంచి హెల్త్ ఇవ్వడం కోసమే. ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ కోసమే కాదు, మీ ఫ్యామిలీస్ కి లైఫ్ లాంగ్ బెనిఫిట్స్ కోసం చేశాను. సో ఫ్రెండ్స్, మీరు కూడా అవేర్ అవ్వండి.
ఏప్రిల్ 8 నుంచి 22 వరకు జరిగే ఒక ఇంక్రెడిబుల్ ఇనిషియేటివ్. ఈ ప్రోగ్రామ్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ బెనిఫిషరీస్ కోసం ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ లాంచ్ చేస్తుంది. కాబట్టి ఇందులో బెనిఫిషరీస్ అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ అయితే ఇది సక్సెస్ అవుతుంది. ఈ సక్సెస్ ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ ని లాంచ్ చేస్తుంది. పిల్లల కోసం, మన ఫ్యూచర్ కోసం లెట్స్ బిల్డ్ ఏ హెల్దీ నేషన్. కాబట్టి మీకు తెలిసిన బెనిఫిషరీ మదర్స్ కి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ పోషణ్ పక్వాడా 2025 గురించి అవేర్నెస్ అందించండి. ఆల్సో పేరెంటింగ్ రిలేటెడ్ కాంటెంట్ కోసం, ఇలాంటి అవేర్నెస్ రిలేటెడ్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకో తెలుసా, మీలాంటి చాలా మదర్స్ కి ఈ వీడియో అనేది యూట్యూబ్ లో రికమెండేషన్ గా వెళ్తుంది. సో దట్ చాలా మంది మదర్స్ కూడా బెనిఫిట్ పొందుతారు. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.